experiment. Example. Throwing a die. Throwing a die. Very good. Inka. Flipping a coin, throwing a die. అంతే కదా. ఇవి దానిగా మనం ప్రాబిలిటీలో తీసుకునే ఎక్స్పెరిమెంట్. మన ఫిజిక్స్ అంటే మీరు ఆల్రెడీ మీకు ఎలక్ట్రానిక్స్ ఉంటే కనుక పిఎన్ డయోడ్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్. నెట్వర్క్తో తీసుకుంటే కనుక హోమ్స్లో దాన్ని ప్రూవ్ చేయడం ఒక ఎక్స్పెరిమెంట్. ఇలాగ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అది ఎనీ ఫిజికల్ యాక్షన్ ఇస్ కాల్డ్ ఎక్స్పెరిమెంట్. దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఫిజికల్ యాక్షన్ అబ్జర్వ్ చేసి దాని రిజల్ట్ ఏవో చూస్తే దాన్ని మనం ఎక్స్పెరిమెంట్ కింద తీసుకుంటాం. ఎక్స్పెరిమెంట్స్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఫస్ట్ వన్ ఈజ్ డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్. డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ అంటే జనరల్ మీనింగ్ ఏంటంటే ద రిజల్ట్ కెన్ బి ప్రిడిక్టెడ్ విత్ సర్టనిటీ ప్రయర్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. అంటే మన ఎక్స్పెరిమెంట్ చేయడానికి ముందే ద రిజల్ట్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. మ్యూట్ చేయండి అమ్మా, మ్యూట్ చేయండి. ద రిజల్ట్ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు విత్ సర్టనిటీ. సర్టనిటీ ఎగ్జాక్ట్గా, దానిలో అన్సర్టనిటీ ఏమి ఉండదు అనమాట. అంటే కన్ఫామ్గా దాని రిజల్ట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద రిజల్ట్ కింద ప్రిడిక్టెడ్ విత్ సర్టనిటీ ప్రయర్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ పెర్ఫార్మ్ చేయడానికి ముందుగానే మనం దాని రిజల్ట్ కానీ ప్రిడిక్ట్ చేయగలిగితే ఎగ్జాక్ట్గా దాన్ని డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్ అంటాము. ఎగ్జాంపుల్ హోమ్స్లో తీసుకున్నాం, ఏదైనా తీసుకోవచ్చు. పిఎన్ జంక్షన్ డయోడ్ ఒక ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఫిజిక్స్లో కెమిస్ట్రీలో ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో అవన్నీ కూడా డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్స్లోకి వస్తాయి. ఓకేనా. సపోజ్ మీరు ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకుందాం. ఏదైనా ఒక వెహికల్ 60 km/h స్పీడ్ తోటి వెళ్తుంది. 30 minutes ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది చెప్పండి. ఒక వెహికల్ 60 km/h స్పీడ్తో వెళ్తే 30 minutes అంత స్పీడ్ ట్రావెల్ చేస్తుంది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? C1 30 kilometers. ఓకే, 30 kilometers. అంటే దాన్ని అది ఎక్స్పెరిమెంట్, డిటర్మినిస్ట్ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే మనం ప్రయర్ టు ద పెర్ఫార్మెన్స్ ఎక్స్పెరిమెంట్ మనం ముందుగానే చెప్పగలుగుతున్నాం కదా ఎగ్జాక్ట్గా. ఆ 30 kilometers అనేది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది దానికి ఎగ్జాక్ట్గా. వాటిని మనం డిటర్మినిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం. ఇంకా రిమైనింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కూడా డిటర్మినిస్టిక్లోకి వస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ undeterministic experiments or random experiment. Second one is random experiment. The outcome cannot be predicted with certainty. దానికి రివర్స్ అనమాట. దానికైతే అవుట్కమ్ మనం ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయగలము విత్ సర్టనిటీ తోటి. ఇది సర్టనిటీ తోటి ప్రిడిక్ట్ చేయలేము. సర్టనిటీ అంటే ఏం లేదు, మీరు 30 km/h అంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పారు, అది మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్లో చెప్పలేము ప్రతిసారి. బట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ కెన్ బి నోన్ ప్రయర్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. కాకపోతే మనకి పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని తెలుస్తాయి. పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ కూడా ప్రయర్ టు ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ తెలుస్తుంది. ఎగ్జాంపుల్ టాసింగ్ ఏ కాయిన్ అని చెప్పాను, అదొక ఎగ్జాంపుల్. దాని పాసిబుల్ అవుట్కమ్స్ ఏమొస్తే తెలుసు కదా మీకు. చెప్పండి, టాసింగ్ ఏ కాయిన్కి పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి? D5 హెడ్ ఆర్ టైల్. కానీ ఎగ్జాక్ట్గా నేను ఒక కాయిన్ ఇప్పుడు టాస్ చేశారు మీరు, హెడ్ ఆర్ టైల్ మనం చెప్పలేం కదా. చెప్పగలమా? చెప్తారా మీరు? ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ ఆర్ టైల్ వస్తుందని చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా హెడ్ వస్తుందని కానీ లేకపోతే సర్టనిటీ తోటి ఎగ్జాక్ట్గా టైల్ వస్తుందని మాత్రం మనం చెప్పలేము కదా. కాకపోతే మనం పాసిబుల్ అవుట్కమ్స్ అంటే చెప్పగలం. పర్ఫార్మెన్స్ ఎక్స్పెరిమెంట్ సేమ్ అలాగే రోలింగ్ ఏ డై, అలాగే వెదర్ రిపోర్ట్. వెదర్ సపోజ్ ఈరోజు క్లైమేట్ చూస్తారు, చూసి సపోజ్ క్లౌడీగా ఉంది, ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం సర్టనిటీ వర్షం వస్తుంది ఖచ్చితంగా ఈరోజు అని మనం చెప్పలేం. అది మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్లోకి వస్తాయి ఇవన్నీ కూడా.
అంటే ఏదైతే మనం ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేమో, ఇప్పుడు సపోజ్ ఎలక్షన్ జరుగుతుంది, ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్ ముందు మనకి ఎగ్జాక్ట్ గా ఎవరు విన్ అవుతారో మనం చెప్పలేం, కాకపోతే మనం ప్రిడిక్ట్ చేయగలం అంతే. పాసిబిలిటీస్ సపోజ్ ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ విన్ అవుతుందని చెప్పగలం, కానీ ఎగ్జాక్ట్ గా ఇది విన్ అవుతుందని మనం చెప్పలేం కదా. ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఒక ఎక్స్పెరిమెంటే. సేమ్ అలాగే క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, 2 టీమ్స్ మధ్య జరుగుతున్నాయి. 2 టీమ్స్ లో మనం ఎవరు గెలుస్తారు అంటే 2 టీమ్స్ ఎవరెవరు గెలుస్తారు అది పాసిబుల్ అవుట్కమ్స్ అవి, కానీ వీళ్ళు గెలుస్తారని మాత్రం మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయలేము కదా. ఆ క్రికెట్ మ్యాచ్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అది క్రికెట్ మ్యాచ్ కూడా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంటే. అలాగనమాట, ఏదైతే మనం ముందుగా ప్రిడిక్ట్ చేయలేమో వాటిని అన్నిటిని కూడా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తాము. కాకపోతే మనకు పాసిబుల్ అవుట్కమ్స్ అని చెప్పగలం. అసలు ప్రతిసారి అవుట్కమ్ అంటున్నాం కదా, అసలు అవుట్కమ్ అంటే ఏంటి? అవుట్కమ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అవుట్కమ్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్ కైనా సరే దాని వచ్చే రిజల్ట్ ని మనం అవుట్కమ్ అని చెప్తాం. కాకపోతే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ లో అవుట్కమ్స్ అనేది మోర్ దెన్ 1 అవుట్కమ్ ఉంటుంది. ఇప్పుడు టాసింగ్ కాయిన్ అవుట్కమ్స్ ఏంటమ్మా? E6, E6 అమ్మా, హెడ్ ఆర్ టైల్స్? హెడ్ టైల్. వాటిని అవుట్కమ్స్ అంటే అవుట్కమ్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఇస్ కాల్డ్ అన్ అవుట్కమ్. సేమ్ ఇక్కడ మనం శాంపుల్ స్పేస్ కూడా చేస్తున్నాం. ద సెట్ ఆఫ్, అలాగే అవుట్కమ్స్ గురించి డిస్కషన్ వచ్చింది కాబట్టి ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ కాల్డ్ ద శాంపుల్ స్పేస్. ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ కాల్డ్ ద శాంపుల్ స్పేస్. ఓకేనా? ఇప్పుడు రోలింగ్ ఏ డైకి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది చెప్పండి? 2 sir. రోలింగ్ ఏ డైకి శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 1 to 6. అంటే శాంపుల్ స్పేస్ S ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6. అది శాంపుల్ స్పేస్ అవుతుంది. శాంపుల్ స్పేస్ ఆల్సో నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ మనం శాంపుల్ స్పేస్ ని తీసుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ని మనం శాంపుల్ స్పేస్ కింద కన్సిడర్ చేస్తాం. అదే టాసింగ్ ఏ కాయిన్ అయితే కనుక, దాని శాంపుల్ స్పేస్ వచ్చి హెడ్ ఆర్ టైల్ అవుతుంది, అంతే కదా. టాసింగ్ ఏ కాయిన్ అయితే దాని శాంపుల్ స్పేస్ వచ్చి హెడ్ ఆర్ టైల్ అవుతుంది. 2 కాయిన్స్ టాస్ చేసాం అనుకోండి, దాని శాంపుల్ స్పేస్ ఏమవుతుందమ్మా? హెడ్ టైల్, టైల్ హెడ్, హెడ్ హెడ్, టైల్ టైల్. ఓకే, టోటల్ 4 అవుట్కమ్స్ వస్తాయి. అంటే దానికి టోటల్ 4 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయన్నమాట. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు 2 కాయిన్స్ టాస్ చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్. టాసింగ్ 2 కాయిన్ అనేది ఒక ఫిజికల్ ప్రాసెస్ చేస్తున్నాం మనం, అది ఒక ఎక్స్పెరిమెంట్ కింద తీసుకుంటే వచ్చే అవుట్కమ్స్ మీరు చెప్పింది శాంపుల్, ఇది హెడ్ హెడ్, టైలు టైలు, టైలు హెడ్, హెడ్ టైలు, ఈ 4 కలిపి శాంపుల్ స్పేస్ ఉంటుంది అంతే. ఈ 4 కలిపి శాంపుల్ స్పేస్ కింద తీసుకుంటాం. చెప్పండి అమ్మా. I2నా హ్యాండ్ రైజ్ చేసింది ఎవరు? ఏమైనా ప్రాబ్లమా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు? అడగడం ఏమైనా డౌట్ ఉంటే అడగండి, అందులో మా ప్రాబ్లం ఏం లేదు. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే, జస్ట్ ఒక రిమైండ్ చేస్తున్నాను అంతే. అయితే ఇవి బేసిక్ మన సబ్జెక్ట్కి. దీన్ని మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్ తీసుకుంటాము. ప్రీవియస్ ది డిటర్మినిస్టిక్ ఎక్స్పెరిమెంట్. పాసిబుల్ అవుట్కమ్ అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ వచ్చే రిజల్ట్నే అవుట్కమ్ అని తీసుకుంటాము. టోటల్ అవుట్కమ్స్ కలిపి మనం శాంపుల్ స్పేస్ అంటాం. ఓకేనా? అంటే టోటల్ మనం ఎక్కువ యూజ్ చేసే కీవర్డ్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. ఒక ఎక్స్పెరిమెంట్, అవుట్కమ్, శాంపుల్ స్పేస్, ఈవెంట్ అంటే. ఈవెంట్ అంటే ఏంటంటే, ఈవెంట్ విన్నారా?
ఈవెంట్ అంటే మన మ్యారేజెస్, ఈ ఫంక్షన్స్ ఇవి కాదు కదా. ఈవెంట్ అంటే ఏంటమ్మా? F8 చెప్పండి. F8 చెప్పమ్మా. ఈవెంట్ అంటే ఏంటి? ఎక్స్పెరిమెంట్ ని చేస్తున్నప్పుడు ఏం చేస్తామో అదే ఈవెంట్ సార్. అంటే ఓకే, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అంటే 2 కాయిన్స్ టాస్ చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకున్నాం కదా. 2 కాయిన్స్ టాస్ చేయడం ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటే కనుక అందులో 2 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, అది ఈవెంట్ అవుతుంది. ఓకేనా? అలాగే 1 హెడ్ 1 టైల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, అదొక ఈవెంట్ అవుతుంది. 2 టైల్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, అదొక ఈవెంట్ అవుతుంది. ఇవి ఈవెంట్స్ అనమాట. క్లియర్గా డిఫరెన్స్ తెలుసుకోండి. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఎక్స్పెరిమెంట్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ వచ్చి కాయిన్ టాస్, ఒక 2 కాయిన్స్ టాస్ చేస్తే అది ఎక్స్పెరిమెంట్. 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు నాకు ఈవెంట్ కావాలి. ఏ ఈవెంట్ కావాలి? 2 హెడ్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, అదొక ఈవెంట్. 2 టైల్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, అదొక ఈవెంట్. 1 హెడ్ 1 టైల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, అదొక ఈవెంట్. ఇవి ఈవెంట్స్ అవుతాయి. నెక్స్ట్ అలాగే అవుట్కమ్స్. అవుట్కమ్స్ అంటే 2 కాయిన్స్ టాస్ చేసినప్పుడు అవుట్కమ్స్ ఉండేది ఒక అమ్మాయి చెప్పింది కదా. హెడ్ హెడ్, హెడ్ టైల్, టైలు హెడ్, టైలు టైల్, ఈ 4 కూడా అవుట్కమ్స్ అవుతాయి. ఈ 4టిని కలిపితే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్ని కలిపితే శాంపిల్ స్పేస్ అవుతుంది. ఓకే, మేము ఏం డౌట్స్ ఉన్నాయి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి? ఎందుకంటే మన అంతా కూడా బేసిక్ ఇదే కాబట్టి దీని గురించి చూడండి. అన్ని సింపుల్ వర్డ్సే, మీకు ఆల్రెడీ విన్న వర్డ్సే. ఈవెంట్, అవుట్కమ్, ఎక్స్పెరిమెంట్, శాంపిల్ స్పేస్, ప్రాబబిలిటీ. ఓకేనా, ముందుకెళ్దాము. చూడండి, మళ్ళీ చెప్తున్నాను, మన క్లాస్లో ఉన్నప్పుడు మనం ఐ కాంటాక్ట్, ఐ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మనం వింటున్నారా లేదని మనం అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. మీకు కూడా డౌట్స్ అని ఉంటే చెప్పడానికి ఉంటుంది. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తున్నాను చూసి మీరు అందరూ వింటున్నారని అనుకుంటాను. అర్థమవుతుంది. నా సజెషన్ ఏంటంటే, సజెషన్ కాదు, కంపల్సరీగా అందరూ ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన డెఫినేషన్ రాసుకోండి వింటూ. తర్వాత చూడండి ఒకసారి. అప్పుడు మీకు నెక్స్ట్ క్లాస్కి మీకు క్యారీ అవుతుంది. మీరు ఏదో ఐడియాగా కూర్చొని వినేసి వెళ్ళిపోతే కనుక మీకు నెక్స్ట్ క్లాస్కి దీని కంటిన్యూషన్ మర్చిపోతారు కదా, అది గుర్తుండదు మనకి. కొంతమంది ఇందులో మ్యూట్ చేసేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని కూడా ఉంటారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు వచ్చిన తర్వాత. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయం కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2-3 యూనిట్స్ కంప్లీట్ అయింది అనుకోండి, నిజంగా మీకు ఆఫ్లైన్ క్లాసెస్ జరిగితే 4th యూనిట్ నుంచి క్లాస్ వరకు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ 3 యూనిట్స్ మిస్ అయినట్టే కదా. పైగా ఇంకోటి ఏంటంటే మన సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో అన్ని కూడా బేసిక్ సబ్జెక్ట్సే. ఎస్ఎస్ కానీ, ఎస్టీఎల్డి కానీ, ఈడీసీ కానీ, ఇలాగే ఆర్వీఎస్పీ కానీ, ఇవన్నీ కూడా బేసిక్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. మీరు కంపల్సరీగా నోట్స్ మెయింటైన్ చేసుకోండి. ఏం డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? ఇట్ ఈజ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది. అది నెక్స్ట్ 1 వీక్. నెక్స్ట్ ఉంది శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ ఆల్రెడీ చెప్పేసరికి ఇందాక మీరు, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ distinct outcomes on experiment is called sample space. The collection of all possible outcomes. అంటే ఇందాక మీరు అవుట్కమ్స్ చెప్పిన దానికి అన్నీ తీసుకుంటే కనుక అదే శాంపిల్ స్పేస్ అవుతుంది. ఆ టాసింగ్ ఏ కాయిన్ తీసుకున్నాము. టాసింగ్ ఏ కాయిన్లో పాసిబుల్ అవుట్కమ్స్ వచ్చి హెడ్ టైల్ ఉంటాయి. అంతే కదా, అది శాంపిల్ స్పేస్. ఆల్రెడీ మన ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నదే శాంపిల్ స్పేస్. దానికి ఇక్కడ డెఫినేషన్ తీసుకున్నాం అంతే. తర్వాత ఇంపార్టెంట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి చెప్పండి అమ్మా. C5. C5 ఉన్నారా? C5 చూడండి, మేము ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వకపోతే మీరు లేనట్టే ఫీల్ అవుతాం అనుకుంటాం. వాళ్ళకి అటెండెన్స్ కూడా ఇవ్వండి సార్ నుంచి.
నేనైతే అయితే ఫస్ట్ అవర్ కాబట్టి కన్సిడర్ చేశాం, కానీ సపోజ్ ర్యాండమ్గా ఒక నెంబర్ ఏదో క్వశ్చన్ పిలిచినప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ ఆప్షన్ కింద ట్రీట్ చేస్తాను నేను. C5 ప్రజెంటేనా? C5 ఎవరండి? ఓకే, B7. B7 సార్ చెప్పమ్మా. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏం చెప్పండి. విన్నారా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే? మీకు ఇంటర్మీడియట్ విన్నారా? అమ్మా 2 ఛాన్సెస్ 2 ఉంటాయి సార్. ఓకే. ఏంటవి 2 ఉండేది? ఇప్పుడు ప్రాబిలిటీకి రెండుగా ఉంటే ఓకే అండి, మీకు అర్థమైంది కానీ చెప్పడం రావట్లేదని అనుకుంటున్నాను నేను. సార్. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే జస్ట్ మీరు నేమ్ చూడండి, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కదా. ఎక్స్క్లూడ్ అంటే ఎక్స్క్లూడ్ చేయడం, అంటే దాన్ని అవాయిడ్ చేయడం అనమాట ఎక్స్క్లూజివ్ అంటే. మ్యూచువల్ అంటే ఒకదాన్ని ఒకటి. మ్యూచువల్ అంటే ఒకదానికి ఒకటి సపోజ్ 2 ఉంటాయి కనుక అందులో ఒకటి వేరేదాన్ని ఎక్స్క్లూడ్ చేయడం, వాటిని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటాం. దాని మీనింగ్ ఏంటి? ద అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ ప్రివెంట్స్ ది అకరెన్స్ ఆఫ్ ఆల్ అదర్ ఈవెంట్స్. అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ అంటే సపోజ్ కాయిన్ టాస్ చేసాం అనుకోండి, అకరెన్స్ ఆఫ్ హెడ్ అనేది ఒక ఈవెంట్, అకరెన్స్ ఆఫ్ టెయిల్ అనేది ఒక ఈవెంట్, అంతేనా? ఒక కాయిన్ sir. టాస్ చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అని తీసుకుంటే, ఒక కాయిన్ టాస్ చేయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అని తీసుకుంటే, అకరెన్స్ ఆఫ్ హెడ్ అనేది ఒక ఈవెంట్, అకరెన్స్ ఆఫ్ టెయిల్ అనేది ఒక ఈవెంట్. దాని మీనింగ్ ఏంటి? ఓకే అకరెన్స్ ఆఫ్ హెడ్ ప్రివెంట్స్ ది అకరెన్స్ ఆఫ్ టెయిల్, అంతేనా? కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ వచ్చినప్పుడు దాని sir. మీనింగ్ ఏంటి? టెయిల్ ప్రివెంట్ చేసినట్టే కదా, టెయిల్ రానట్టే కదా. అలాగే టెయిల్ వచ్చింది Yes, sir. అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? హెడ్ ని ప్రివెంట్ చేసినట్టు. అప్పుడు వాటిని మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు అనమాట. అంటే అకరెన్స్ ఆఫ్ వన్ ఈవెంట్ Okay. ప్రివెంట్స్ ది అకరెన్స్ ఆఫ్ రిమైనింగ్ ఈవెంట్స్ అయితే కనుక వాటిని మ్యూచువల్. Another event. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక డైస్ త్రో చేసాము, అందులో అకరెన్స్ ఆఫ్ 1 ఫేస్ అంటే సపోజ్ అకరెన్స్ ఆఫ్ 2, అకరెన్స్ ఆఫ్ నంబర్ 2 ప్రివెంట్స్ ది అకరెన్స్ ఆఫ్ రిమైనింగ్ ఆల్ 5 ఫేసెస్. అంటే ఒక 2 అన్నది అక్కర్ అయిందంటే కనుక 1, 3, 4, 5, 6 ఆ నంబర్స్ అన్ని కూడా రానట్టే కాబట్టి అవి ఆటోమేటిక్గా ప్రివెంట్ చేసినట్టు అవుతుంది. వాటిని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్తాం. Exclusive event. అంతే, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని చెప్తాం. Okay, sir. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే అది. నెక్స్ట్ వన్ సెట్ థియరీ. ఈ సెట్ థియరీ మీకు ఐడియా ఉంది కదా. సెట్ అంటే ఏంటి? E7 చెప్పండి. E7 సెట్ అంటే E7 ఉన్నారా? మిమ్మల్ని E7 ఉన్నారా? C5 ఒక రెస్పాండ్ అవ్వలేదు, E7 ఒక రెస్పాండ్ అవ్వలే. నేను వాళ్ళ నెంబర్ నోట్ చేసుకుంటున్నాను, అర్థమవుతుందా? ఇంకోటి అంటే క్లాస్కి లాస్ట్ 5 minutes 10 minutes అటెండ్ అవుతే నెక్స్ట్ నుంచి అలో చేయను. అటెండెన్స్ కోసం అయితే రావనవసరం లేదు, అర్థమవుతుందా? E7 చెప్పండి అమ్మా. E7
సెట్ అంటే ఏంటి? ఇప్పుడు తెలియకపోతే తెలియదని చెప్పండి, అసలు అందరూ ప్రాబ్లమే లేదు కాదు, మీరు రెస్పాండ్ అవ్వడం కావాలి మాకు అంతే. మేము అలాంటి చెప్పడానికే కదా మీకు ఉన్నది. తెలియదంటే ఐడియా లేదు అయిపోయింది అక్కడికి. అది తప్పైనా సరే పర్లేదు చెప్పండి, తెలిస్తే మరి మంచిది. అర్థమవుతుందా? సెట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అంతేనా? సెట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే నంబర్స్ అవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, ఏవైనా సరే. ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మెంబర్స్ ఆఫ్ ది సెట్ అని చెప్తాం. దీనికి అలాగే డెఫినేషన్ అసలు నోట్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదండి. సపోజ్ సెట్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు డైకి సెట్ అంటే ఏం తీసుకుంటామండి? సెట్కి డై, రోలింగ్ ఏ డైకి సెట్ అంటే ఏమవుతుంది? 1 2 3 4 5 6 అది సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వల్ సెట్స్ అన్నాడు. ఈక్వల్ సెట్స్ అంటే ఏఆర్ బి 2 సెట్స్ తీసుకుంటే కనుక ఏలోని ఎలిమెంట్స్ బిలోని ఎలిమెంట్స్ రెండు ఈక్వల్ అయితే వాటిని ఈక్వల్ సెట్స్ అంటారు. ఓకేనా అమ్మ? అటెండెన్స్ తీసుకున్నారా? ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ నల్ సెట్. నల్ సెట్ అంటే మీనింగ్ ఏంటి? ఆ సెట్లో మనకి ఏవి ఎలిమెంట్స్ ఏమి లేకపోతే కనుక మనం నల్ సెట్ అంటాం. ఓకేనా? సపోజ్ ఒక డై రోల్ చేసాము, అందులో 7 రావడానికి ఛాన్సెస్ ఎంత ఉందంటే ఏం చెప్తారు? దాని శాంపుల్ స్పేస్ రాయమంటే 7 అక్కరెన్స్ అవుతుంది అసలు ఒక డై రోల్ చేసినప్పుడు? అసలు 7 రావడానికి పాసిబిలిటీ లేదు. అలాంటప్పుడు వాటిని నల్ సెట్ కింద తీసుకుంటాం. అలాగే సబ్సెట్. సబ్సెట్ అంటే సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 అని తీసుకుంటే కనుక బి వచ్చి 1 2 3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్లో కొన్ని బిలో ఉంటే కనుక వాటిని సబ్సెట్ అని తీసుకుంటాం. ఇది సెట్ థియరీ అంటే బేసిక్ డెఫినేషన్స్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. కానీ ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏంటంటే ప్రాబిలిటీ అంటే ఏంటి, ఇంట్రడక్షన్, ఎక్స్పెరిమెంట్, డిటర్మినిస్టిక్, నాన్ డిటర్మినిస్టిక్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, సెట్లో బేసిక్ డెఫినేషన్స్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ డెఫినేషన్ చూద్దాము. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి ఇందులో ఈరోజు చెప్పిన క్లాస్లో? ఎనీబడి? అంటే మీకు ఒక్కరికి లేవు.